నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావుపై కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావుపై అసత్య ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా పరిగణించారు. ఎమ్మెల్యే ఎక్కడ అక్రమాలు చేశారో, ఎవరిని బెదిరించారో దివాకర్ రావు నిరూపించాలని సవాల్ చేశారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నస్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ సుర్మిల్ల వేణు సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ దివాకర్ రావు ఎమ్మెల్యేపై చేసిన ఆరోపణను నిరూపిస్తే తాను చీర గాజులు ధరించి ఆయనకు క్షమాపణలు చెబుతానని అన్నారు. వయసు మీద పడడం, అధికారం లేకపోవడంతో దివాకర్ రావుకు మతి భ్రమించినట్లు కనిపిస్తోందని అన్నారు. ఆయన తనయుడు విజిత్ రావు స్పందించి మంచి వైద్యం అందించాలని, అందుకు ప్రేమసాగర్ రావు కూడా సహకరిస్తారని చెప్పారు. మంచిర్యాల ఐబీ చౌరస్తా నుంచి లక్ష్మీ టాకీస్ వరకు అనాలోచితంగా నిర్మించిన సర్కిల్లు 11 మంది ప్రాణాలు తీసిందని, అందుకు దివాకర్ రావు కారణం కాదా అని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్ నిలదీశారు. నీ కుమారుణ్ణి నక్సలైట్లు ఎందుకు హెచ్చరించారు, పెరుగన్నం ఎందుకు నిలిపివేశారో ప్రజలకు దివాకర్ రావు జవాబు చెప్పాలని హితవు పలికారు. నిన్నటి రోజున మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు గారు మనకు పిచ్చి లేచిన వాడిలాగా కారు కూతలు మాట్లాడుకుంటూ, పిచ్చిన మాటలు మాట్లాడుకుంటూ మా గౌరవ ఎమ్మెల్యే గారిని మరి ఇష్టారీతిన విమర్శించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మరి మంత్రివర్గ విస్తరణ నడుస్తుంది, ఇక రేపు మాపో అయిపోతుందన్న తరుణంలో ఇంతకుముందు కూడా దసరా అప్పుడు కావచ్చు, దీపావళి కావచ్చు, 2 సార్లు ఎప్పుడైతే మంత్రివర్గ విస్తరణ ఉంటుందో అది తెలుసుకొని ఆ ముందు రోజు ఒక ప్రెస్ సమావేశం ఏర్పాటు చేసి మరి అసలు సంబంధం లేని వాక్యాలు మాట్లాడుతూ, సంబంధం లేని నిరాధార ఆరోపణలు చేస్తూ మరి ఇష్టారీతిన మాట్లాడుతూ రావడం ఇది కొత్త ఏం కాదు. నిన్న కూడా మరి అందరూ చూసిర్రు. ఇక మళ్ళీ మంత్రివర్గ విస్తరణ వస్తుంది, మళ్ళీ ఏదో రకంగా మరి ప్రేమసాగర్ మీద బురదల్లా కార్యక్రమాలు పెట్టుకోవాలి, అది పేపర్కి రావాలి, ఈ పేపర్ కటింగ్స్ అటు పంపించాలి అని ఒక దురుద్దేశంతో ఈ మంచిర్యాల మరి అభివృద్ధి జరగద్దు, మరి నేను ఉన్నప్పుడు ఎట్లున్నానో మరి మొత్తం 20 ఏళ్ళు 50 ఏళ్ళు వెనక తీసుకుపోయినా అదేవిధంగా మళ్ళీ 50 ఏళ్ళు తీసుకుపోవాలనే ఉద్దేశంతో మరి శిలాఫలకమైన పేర్లు మరి ఉంటలేమో ఉద్దేశంతో ఈరోజు నిన్నటి రోజున ఇష్టమట్టిన మరి విమర్శించడం జరిగింది. మేము పూర్తిగా దాన్ని ఖండిస్తూ అది ఇంకొక పెద్ద మాట మాట్లాడినాం. ఇలా వ్యాపారస్తులను మరి బెదిరించి 50 లక్షలు ఇల్లు ఊలగొడితే మరి 50 లక్షలు తీసుకోవాలి, 40 లక్షలు ఇస్తేనే నీ ఊలగొట్టాలని అన్నారు అని చెప్పి ఒక పెద్ద మాట మాట్లాడినారు, తప్పుడు మాట. ఈరోజు మార్కెట్లో ఉన్నటువంటి మంచి మంచి బిల్డింగ్లు 6 నుంచి 10 ఫీట్ల మధ్యలో స్వచ్ఛందంగా, ఎందుకంటే ఈ మీ వ్యాపారస్తులకు మంచి జరుగుతుంది. దీన్ని మన రోడ్డు వెడల్పు చేస్తే అండర్గ్రౌండ్ కరెంటు కావచ్చు, అండర్గ్రౌండ్ అయితే డ్రైనేజ్ కావచ్చు, మొత్తం సిస్టమ్ను ఎక్కడ ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మొట్టమొదటి పైలట్ ప్రాజెక్ట్ కింద మనమే తీసుకొని కడదామనే ఉద్దేశంతో దాదాపు 70 కోట్ల రూపాయలను కూడా మరి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మీ ఆలోచన నచ్చిందా? ఇన్ని రోజులు వ్యాపారస్తుల దగ్గర ఈ పని పేరు ఆ పని పేరు మీద ఇటు వరదలు వస్తే మునిగితే వాళ్ళతోనే డబ్బులు ఇప్పించాలి, శ్మశానవాడికి కడదామంటే వాళ్ళతో డబ్బులు ఇప్పించాలి. ఇలా వ్యాపారస్తులను పీడించుగా తిన్నది ఎవరని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇలా వ్యాపారస్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిరంటే డబ్బులు ఇచ్చుకోవడానికి ఊలొట్టించుకుంటాడా? ఈరోజు కూలగొట్టద్దంటే డబ్బులు ప్రతి సంవత్సరం డబ్బులు వసూలు చేసింది నువ్వు కదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా ఏదైతే మంచిర్యాలను నాశనం చేస్తున్నారు, ఈరోజు మంచిర్యాలను నాశనం చేసింది 30 ఏళ్ళుగా నువ్వు అని మరొక్కసారి మీకు గంటాపదంగా మా కాంగ్రెస్ పార్టీ నుంచి చెప్తున్నాం. అంతేకాకుండా ఇవన్నిటిని సంబంధించి ఇంతకుముందు ఎన్నోసార్లు ప్రెస్ మీట్లు పెట్టినాం. మేము కూడా ప్రెస్ మీట్లు పెట్టి మా ప్రేమసాగర్ స్వయంగా వారే ఐబీకి రా, నీ లెక్కలను నువ్వు పట్టుకుని రా, నా లెక్కలను నేను పట్టుకుని నేను ఒక్కనే వస్తా నడి బజారుకు ఐబీ చౌరస్తాకు, నువ్వు ఎంతమంది వాటికి వస్తావు, నీ పరివారం మొత్తం పట్టుకుని రా, మాట్లాడదామని చెప్పారు. ఎక్కువ రోజు నచ్చినావా? ఒక్క రోజు స్పందించినావా? ఏదైతే నిన్న జరిగినటువంటి పత్రికా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆయన ఒక ప్రెస్ మీట్ పెడుతూ మరొకసారి మా ప్రేమసాగర్ రావు గారిని విమర్శించడం జరిగింది. ఇది మా ప్రేమసాగర్ రావు గారు చేసే అభివృద్ధి ఓర్వలేక కడుపు మంటతో, కడుపు అక్కస్తో ఇలా ప్రేమసాగర్ రావును విమర్శిస్తేనే మేము జనాల్లో ఉంటాం, జనాలు మమ్మల్ని గుర్తిస్తారని చెప్పేసి ఒక పిచ్చి కళలు అంటూ పిచ్చివాడి లేక పిచ్చి లేచినట్టు ఒక పిచ్చి కూతలు కూస్తున్నావు దివాకర్ రావు. గుర్తుపెట్టుకో, ఇలా నువ్వు ఎన్ని విషయాలు చెప్పినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ప్రజలు ఖచ్చితంగా మా ప్రేమసాగర్ రావు వైపే ఉన్నారు. ఇంకో విషయం కూడా చెప్తున్నా ఇదే సందర్భంగా, ఎంతసేపు ప్రేమసాగర్ రావు అది చేసిండు ఇది చేసిండు ఇట్లా అట్లా అని ఒక నిరాధారణమైన మాటలు, ఇవి తప్ప నీకు ఇంకొక మాట రాదు. ఇవాళ దాన్ని మేము ఐబీలో ఇలా మంచి హాస్పిటల్ కడితే ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి ఓర్వలేక ఇలా ప్రేమసాగర్ రావుని కట్టినవి కూలగొడుతున్నారు అంటున్నారు. అదేవిధంగా రోడ్లు కూలగొడతాండు, ఇల్లు కూలగొడతాండు,
ఐలాండ్లు కూడా కొడుతున్నారు అంటే అవును, నువ్వు తీసుకున్న పిచ్చి నిర్ణయం వల్ల, నీ తలమాసిన నిర్ణయాల వల్లనే ఇవాళ మేము ఈ పరిస్థితి తీసుకురావాల్సి వచ్చింది. ఇలా 20 సంవత్సరాలు నువ్వు పాలించి ఇలా మన మంచిర్యాల ఏదైతే నస్పు నుంచి మొదలు పెట్టుకొని దండపల్లి దాకా ఇలా ఈ ప్రాంతాన్ని వెనుకబడేలాగా చేసినావు. ఇలా నీ అనాలోచిత నిర్ణయం వల్లనే ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేకపోయింది. ఇలా పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు గెలిచిన వెంటనే ఇలా ప్రజల్లోకి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తే ఓర్వలేక ప్రేమ్ సాగర్ రావు గారి మీద ఆరోపణలు చేస్తున్నాం. ఏదైతే ఎన్జిఓస్ గురించి మాట్లాడుతున్నాం, ఎన్జిఓస్ ఎప్పుడు మొదలైంది? నువ్వు ఎమ్మెల్యే అయినప్పుడు మొదలైంది. ఎన్జిఓస్ నిన్నడం మొన్నడం మొదలైంది కాదు కదా. నస్పూర్లో ఎన్జిఓ ఎప్పుడో మొదలైంది. ఆ ఎన్జిఓలో ఎవరు డబ్బులు తీసుకున్నారు? నువ్వు తీసుకున్నావు, నీ కింద నాయకులు తీసుకున్నారు, నీ బినామీలు తీసుకున్నారు. ఇలా నీకు సంబంధించిన చైర్మన్ అందులో ఒక 2 ప్లాట్లు ఆ ఎన్జిఓస్ తోటి ఒప్పందం చేసుకున్నారు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. నీ దగ్గర ఆధారం ఉంటే నువ్వు మాట్లాడు. ప్రేమ్ సాగర్ రావు డబ్బులు తీసుకున్నాడు అంటున్నావు కదా, నీ దగ్గర నిజంగా ఆధారాలు ఉంటే మాట్లాడు. ఆధారాలు లేకుంటే ఎట్లా మాట్లాడతావు దివాకర్ రావు? అదేవిధంగా 5 ఎకరానికి వెంచర్ పెడితే ఎకరానికి 5 లక్షలు వసూలు చేస్తున్నారు. నీకు నిజంగా దమ్ముంటే నువ్వు ఏదైతే ఆరోపణలు చేసావో ఆరోపణలు నిరూపించు. నీ గతంలో నువ్వు చేసిన నువ్వు ఎన్ని తప్పుడు పనులు చేసావో అవన్నిటికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మేము నిరూపిస్తాం. నువ్వు సిద్ధమా చెప్పు. సిద్ధమైతే రేపు నువ్వు వస్తావో, నీ నాయకులు వస్తారో మీడియా ముందుకు రారి. ఈ ఛాలెంజ్కి నేను సిద్ధంగా ఉన్నా. మీ నాయకులు కనుక సిద్ధమైతే నువ్వు రా. మంచిర్యాల హమాలీవాడలోని శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయం 22వ వార్షికోత్సవం వేడుకలు మంగళవారం వైభవంగా జరిగాయి. ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజలో ఆలయ నిర్మాణకర్త అయిన లింగాల మల్లేష్, తిరుమలాదేవి దంపతులు పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు కార్తిక్ శర్మ మాట్లాడుతూ ఆలయం నిర్మించి 22 వసంతాలు అవుతుందన్నారు. 108 కలశాలతో హనుమాన్ పూజలు చేశామని తెలిపారు. भगवान की जय, आंजनेय स्वामी भगवान की जय। जय श्री राम, जय श्री राम, जय श्री राम, श्री राम, श्री राम जय राम, जय जय राम, श्री राम बोलो श्री विश्वदर्शनः अन्यो वज्रनभिमामा उत्स्वहना आवधस्यो नृतभोध्यापेः अविब्रेहि दक्षिणतो भवामि मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। మన మంచిర్యాల పట్టణంలో గల హమాలీవాడ శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ఈరోజు 22వ వార్షిక మహోత్సవ కార్యక్రమం ఈరోజు ఇక్కడ భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి ఇక్కడ మన మల్లేష్, లింగాల మల్లేష్, తిరుమలదేవి దంపతులు ఈరోజు ఇక్కడ కూర్చొని భక్తులందరూ కలిసి ఈ రోజున 22వ వార్షిక మహోత్సవ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతున్నది. కలో కపి వినాయక, కలియుగంలో ఆంజనేయుని వినాయకుడిని ఆరాధిస్తే శీఘ్రంగా ఫలితాలు మనకు లభిస్తాయని మనకు ధర్మశాస్త్రాలు చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈ యొక్క ఆంజనేయ స్వామిని ఈ రోజున ఈ యొక్క దేవాలయం 22వ వార్షికోత్సవం జరుగుతున్నది. ఉదయం నుండి కూడా మహాసంకల్పం, గణపతి పూజ, గౌరీ పూజ, పుణ్యాహ వాచనము, గ్రహారాధన,
ఆ తర్వాత 108 కలశాలతోటి ఆంజనేయ స్వామికి అభిషేక కార్యక్రమం, ఆ తర్వాత లక్ష్మీ గణపతి హోమము, నవగ్రహ హోమము, రుద్ర హోమము, మణిసూక్త హోమము, మహాపూర్ణాహుతి, భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం అంతా కూడా ఇక్కడ చాలా బ్రహ్మాండంగా ఈ రోజున ఆంజనేయ స్వామి అనుగ్రహం చేత ఈ రోజున ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత మనం ఈ యొక్క దేవాలయాలకు వార్షికోత్సవాలు ఎందుకు చేస్తాం అని అనుకుంటే, మనమైతే ప్రతి సంవత్సరం పుట్టినరోజు అయితే ఎలా చేసుకుంటాము, అలాగే ఆలయాలకు దేవాలయం కూడా మనం ప్రతిష్టాపన చేసేటటువంటి ఆ తిథి రోజున మనం ప్రతి సంవత్సరం కూడా మనం వార్షికోత్సవాలు చేస్తూ ఉండాలి. ఈ వార్షికోత్సవం చేయడం ద్వారా ఆ భగవంతునిలో ఇంకా చైతన్యం, శక్తి ఇంకా లభించి భక్తులందరికీ కూడా మనకు సంపూర్ణ ఆశీస్సులు ఆ యొక్క భగవంతుడు మనకు ఇస్తాడు. కాబట్టి తప్పకుండా లోక కళ్యాణార్థం చేసేటువంటి ఈ యొక్క క్రతువు వార్షికోత్సవాలు మనం చేస్తూ ఉండాలి. ఆ యొక్క దేవాలయాలకు చేయడం ద్వారా లోక కళ్యాణం, అందరం కూడా సుభిక్షంగా మంచిగా ఉంటాం. కాబట్టి ఈ రోజున చాలా బ్రహ్మాండంగా ఆ యొక్క భక్తాంజనేయ స్వామి అనుగ్రహం చేత ఈ యొక్క హమాలీవాడ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో 22వ వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమం బ్రహ్మాండంగా భక్తుల సహాయ సహకారాల చేత కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది. సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. మంచిర్యాల గోదావరి రోడ్డులో నిర్మించిన మహాప్రస్థానం నిర్వహణ కోసం స్వచ్ఛందంగా ఆర్థిక సాయం చేయడానికి ముందుకు వచ్చామని కుల సంఘాల నేతలు స్పష్టం చేశారు. మంగళవారం మీడియా సమావేశంలో కుల సంఘాల నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు బెదిరించడంతో చందాలు ఇస్తున్నామని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు చేసిన ఆరోపణలను నిశితంగా ఖండించారు. సకల సౌకర్యాలతో ఎమ్మెల్యే ప్రతిష్టాత్మకంగా తీసుకుని 4 ఎకరాల్లో మహాప్రస్థానంను నిర్మిస్తే అక్కసు ఎందుకని దివాకర్ రావును మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు చిట్ట సత్యనారాయణ ప్రశ్నించారు. నాడు నువ్వు శ్మశాన వాటిక నిర్మాణం కోసం చందాలు ఎందుకు వసూలు చేశావని నిలదీశారు. మహాప్రస్థానం నిర్వహణ కోసం ప్రజల భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో మంచిర్యాల సంక్షేమ సంఘం పేరిట కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. ఎమ్మెల్యే మంచి నిర్ణయాలను దురుద్దేశకంగా తప్పుడు ప్రచారం చేయడం శోచనీయమని అన్నారు. ఎమ్మెల్యే బెదిరించాడనే ఆరోపణను సత్యదూరమని ఆర్యవైశ్య సంఘం నాయకుడు అప్పాల రాము అన్నారు. స్వచ్ఛందంగా ఆర్థిక సహాయం చేయడానికి సంఘం సభ్యులు ముందుకు వచ్చారని అన్నారు. ప్రజాసేవ చేయడంలో మార్వాడి సమాజం ఎప్పుడూ ముందు వరుసలో నిలుస్తోందని, అందులో భాగంగానే మహాప్రస్థానం నిర్వహణకు చందాలు ఇవ్వడానికి ముందుకు వచ్చామని సమాజ్ నాయకుడు తెలిపారు. పెట్టి మంచిర్యాల శాసనసభ్యులు పెద్దలు కొక్కిరాల ప్రేమ్సాగర్ గారి మీద మహాప్రస్థానం పేరిట డబ్బులు వసూలు చేసి జేబులు నింపుకుంటుందని చెప్పి ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేసి మాట్లాడాడో దాన్ని మేము కుల సంఘాల తరఫున తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. దివాకర్ రావు గారు, మీరు మతి భ్రమించి ఏం మాట్లాడుతుందో మాకు అర్థం కావట్లేదు. మహాప్రస్థానం పేరిట కుల సంఘాలు బెదిరిస్తే కుల సంఘాలు ఎందుకు భయపడతాయి, ఎందుకు డబ్బులు ఇస్తారు ప్రేమ్సాగర్ రావు గారికి నాకు అర్థం కావట్లేదు. ఈ సంస్కృతి బహుశా గతంలో నువ్వు ఇదే మహాప్రస్థానం కోసం, ఏదైతే శ్మశాన వాటిక నిర్మాణం కోసం 1,20,00,000 రూపాయలు వ్యాపారస్తుల్ని బెదిరించి వసూలు చేసి దండుకొని 30-40 లక్షలు కూడా పెడితే అక్కడ ప్రాంతంలో దొరికే భూమికి 1,20,00,000 ధర చేసి ప్రతి వర్షాకాలం గోదావరిలో ముంపుకు గురయ్యే ప్రాంతాన్ని కొనుగోలు చేసి శ్మశాన వాటిక కట్టి దులుపుకుందామని చెప్పి నువ్వు చేసిన కార్యక్రమం బెడిసి కొట్టడం వల్ల నీ చేతులకు వచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చినందుకు నీకు నిద్ర పట్టట్లేదా? మరి ఆ సంస్కృతి నీది కాబట్టి నీకు ఆలోచనలు వస్తున్నాయని చెప్పి మేము అనుకుంటున్నాం. మరి గతంలో నువ్వు బెదిరిస్తే వీళ్ళు డబ్బులు ఇచ్చిందైతే ఈ రోజు కూడా నిజమే. గతంలో నువ్వు తీసుకున్న డబ్బులను తినడం కోసం వసూలు చేసినావంటే ఈరోజు మేము కుల సంఘాల తరఫున స్వచ్ఛందంగా ముందుకొచ్చి, అది కూడా మంచిర్యాల వెల్ఫేర్ సొసైటీ పేరిట దాదాపు 11-12 సంఘాలు ఎవరైతే స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము కూడా ఒక మంచి కార్యక్రమంలో భాగస్వాములు అవుతాము. ఆ కార్యక్రమం ఏంటిదంటే ప్రేమ్సాగర్ రావు డబ్బులు ఇచ్చుడు కాదు. ప్రేమ్సాగర్ రావు గారు నువ్వు చేయలేని పని అంటే 20 సంవత్సరాలు నువ్వు 40 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి 1,00,000 జనాభా ఉన్న మంచిర్యాల ప్రాంతానికి ఒక్క శ్మశాన వాటిక కూడా కట్టలేక నువ్వు ఫెయిల్ అయినావు చూడు. దాన్ని తక్షణమే ఈ ప్రజలకు అందించాలనే భావనతోటి గెలిచిన 9 నెలలకు మొదలుపెట్టి సంవత్సరం 15 నెలల లోపల పూర్తి స్థాయిలో నిర్మాణం చేసి 4 ఎకరాలలో 4 ఎకరాలు అది కూడా కొనుగోలు చేసింది కాదు, ఇలాగ వసూలు చేసి గతంలో ఉన్న ప్రభుత్వ భూమే భూదాన్ బోర్డుకు సంబంధించిన 4 ఎకరాలు తీసుకొని మరి 100 ఫీట్ల 80 ఫీట్ల రోడ్డుకు కాలేజ్ రోడ్డుకే మరి ఈస్ట్ బేసింగ్లో బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రంలో కాదు ఆల్ ఇండియాలో కూడా నెంబర్ 1 నెంబర్ 2 లెవెల్లో ఇవాళ అది నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇది హర్షించదగ్గ విషయం. ఈ సందర్భాన్ని గుర్తు చేసుకొని ప్రజలందరూ హర్షిస్తూ ఉంటే నువ్వు దాన్ని చూసి ఓర్వలేక, చూసి జీర్ణించుకోలేక, అరే
ఇంత మంచి కార్యక్రమం చేస్తా నీ పేరు మంచిగా వస్తుంది అని చెప్పి దీనికి ఒక బుర్ర జల్లడం కోసం దీన్ని దుర్బుద్ధితోటి నువ్వు కుల సంఘాల దగ్గర డబ్బులు వసూలు చేస్తా అని చెప్పి అంటున్నావు. ఇగో ఇక్కడ మేము అందరం కూడా కూర్చున్నాం. ఇక్కడ మార్వాడి సంఘం, వైశ్య సంఘం, మున్నూరు కాపు సంఘం, ఇంకా మిగతా మిత్రులు మరి అదే మన తిరుపతి వేయులు, మురళి వాళ్ళు, పెరగ సంఘం తరఫున మేమందరం కూడా ఇక్కడే ఉన్నాం. మమ్మల్ని ఒక్క రూపాయి కూడా ప్రేమ్ సాగర్ రావు అడగలేదు. ఈ నిర్మాణం మంచిగా జరిగింది సార్, చాలా బాగుంది అన్న సందర్భంలో వారు ఒక ఆలోచన చేయడం జరిగింది. ఇది చాలా బాగా చేసినాం కానీ ఇంత పెద్ద మెయింటైన్ చేసుకుని కష్టం అవుతుంది. ప్రభుత్వ పరంగా ఒక్కొక్క నాయకుల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇవాళ నేను ఉండొచ్చు, నేను రేపు లేకపోవచ్చు, ఇంకా వేరే వాళ్ళైనా రావచ్చు. కానీ పేదవారికి ఉచితంగా దహన క్రియలు ఇక్కడ జరగాలి. నేను ఏదైతే నిర్మాణం చేసినో ఈ నిర్మాణం శాశ్వతంగా నిలబడాలి. ఇది మెయింటైన్ చేయాలంటే కొంత ఖర్చుతో కూడుకున్నది. మరి దీన్ని ఎవరన్నా స్వచ్ఛంద సంస్థలు కానీ కుల సంఘాలు కానీ ఆర్థికంగా నిలదొక్కున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కృషితోటి వారు ఏమైనా డబ్బులు ఇస్తే దాన్ని మనం అది కూడా మీరే ఎవరైతే దాతలు ఇస్తారో వాళ్ళే ఒక చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా మీరే మీ స్వశక్తులతో ఖర్చు పెట్టి ఇది మెయింటైన్ చేస్తే భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుంది, పేదవారికి ఉపయోగపడుతుంది అని చెప్పి భావనతోటి ఒక సలహా ఇస్తే ఈ సలహా చాలా బాగుందని చెప్పి మేమందరం కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళం. సంఘం అధ్యక్షులు మేము అందరం కలిసి కూర్చొని ఎమ్మెల్యే గారు చెప్పిన ఆలోచన చాలా బాగుంది. ఇది మనం ఎన్నో వేస్ట్ ఖర్చులు చేస్తున్నాం. మన వంతుగా 5,000 10,000 కృషితోటి ఇచ్చిన వాళ్ళను మన సంఘం తరఫున 50,000 1,00,000 మనిషికి 10,000 ఎవరైనా దాతలు ఉంటే ఇస్తే అవి కూడా మనం అందిస్తే మన సంఘం కూడా ఈ మంచి కార్యక్రమంలో పాలు పంచుకున్నట్లు అవుతుందని చెప్పి ఒక అభిప్రాయం అవకాశంగా మేము భావించి మేము ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇంకొకసారి కుల సంఘాలని రాజకీయం చేసి దివాకర్ రావు గారు నేను ఒక కుల సంఘం అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను. అనవసరంగా కుల సంఘాన్ని అబాస్పాలు చేసి లేని సృష్టించి మాట్లాడితే మాత్రం ఖబర్దార్ ఇంకోసారి మాత్రం చూస్తూ ఊరుకోమని చెప్పి సందర్భంగా సెలవు తీసుకుంటున్నాను. మన మంచిర్యాల కేంద్రమైన మంచిర్యాల జిల్లా స్థానిక శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగర్ గారు చేపట్టిన మహాప్రస్థానం అనబడే ఈ కార్యక్రమం మంచిర్యాల జిల్లానే తెలంగాణనే కాక దేశంలోనే 1, 2, 3 స్థానాల్లో పేరు చూసుకున్నది. సార్ గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ డబ్బున్నోడైనా పేదవాడైనా వారి అంత్యక్రియలు వారిద్దరికీ సముచితంగా జరగాలనే ఆలోచనతో డబ్బున్నోళ్ళైనా పైసలు కట్టినా డబ్బు లేనులకు పూర్తిగా ఉచితంగా వారి యొక్క కార్యక్రమాలు తర్వాత 12వ రోజు వరకు కూడా భోజన సదుపాయం ఉండడానికి కదా అనుకూలంగా చేయడానికి కోసమే మేము ఇటువంటి కార్యక్రమం చేపట్టారు. ఇందులో అన్ని సంఘాల వారు మేము సైతం సమిధనై ఆవుతైతాం అనే నినాదంతో మేము కూడా ఇటువంటి పుణ్యకార్యాలకు మాకు అవకాశం ఇవ్వని అన్నది సార్ గారు చెప్పిన సొసైటీ ఫామ్ చేసి ఇట్టి సొసైటీని వారికి సంబంధం లేకుండా వారి చారిటబుల్ ట్రస్ట్ నుంచి 2 లక్షలతో పాటు మిగతా కుల సంఘాలు ఇష్టం ఉన్న వాళ్ళు ఇష్టం ఉన్నది వీరు ఇంతియాలి అంతియాలి కాకుండా ఎవరికి ఎంత తోస్తే ఆ ప్రకారం ఇవ్వమని చెప్పి ఆ చారిటబుల్ ట్రస్ట్ చేసి వాటికి మేనేజింగ్ కూడా మా దాంట్లోకి తీసుకొని ఇందులోకి చేయమని చెప్పారు. ఇటువంటి దుర్వినియోగం జరగకుండా చూడమని చేపట్టిన కార్యక్రమం సార్ గారు ఆలోచించిన ఆదేశాలు. తెలంగాణలోని నాయి బ్రాహ్మణుల సంక్షేమం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నాయి బ్రాహ్మణుల సంఘం రాష్ట్ర నాయకుడు గజ్జెల్ల వెంకన్న కోరారు. మంగళవారం సీఎంఆర్ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేల సంతకాల మద్దతుతో ప్రభుత్వం ముందు ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు. కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే తమ కుల సభ్యులు ఆర్థికంగా ఎదుగుతారని అన్నారు. జిల్లాలోని నాయి బ్రాహ్మణుల సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారంకు కృషి చేస్తామని జిల్లా అధ్యక్షుడు ఐరిపెల్లి వెంకన్న తెలిపారు. ఈ సమావేశంలో తెలంగాణ నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి గొంగుల శ్రీనివాస్ నాయి, ప్రచార కార్యదర్శి జంపాల మనోహర్ నాయి, తెలంగాణ నాయి బ్రాహ్మణ సమైక్య సంఘం అధ్యక్షుడు గజ్జెల్లి వెంకన్న నాయి, ధర్మపురి నియోజకవర్గ గౌరవాధ్యక్షుడు అమరవెల్లి నారాయణ నాయి, మంచిర్యాల జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు ఐరిపెల్లి వెంకన్న నాయి, ప్రధాన కార్యదర్శి జంపాల చంద్రయ్య నాయి, గౌరవాధ్యక్షుడు సుందెల శంకర్ నాయక్, యువజన జిల్లా అధ్యక్షుడు ఐరిపెల్లి సత్యం నాయి, యువజన జిల్లా ప్రధాన కార్యదర్శి కురుమిల్ల శ్రీనివాస్ నాయి తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా నూతన కమిటీ జిల్లా అధ్యక్షులుగా ప్రధాన కార్యదర్శిగా 18 మండలాల నుంచి వచ్చి వారిని ఎన్నుకున్నందుకు ముందుగా నా నాయ బ్రాహ్మణ కుటుంబ సభ్యులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, నా పేరు గజ్జెల్లి వెంకన్న అండి. ఖమ్మం జిల్లా ఆర్టీఏ మెంబర్గా మొన్నే నన్ను నామినేట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల నుంచి ఇద్దరిని, మంచిర్యాల జిల్లా ఇక్కడ మంతని సురేష్ గారిని, నన్ను ఇద్దరిని తెలంగాణ రాష్ట్రంలో 2 నాయ బ్రాహ్మణుల్ని
ఆర్టీఐ డైరెక్టర్ నియమించడం జరిగింది ప్రజాపాలన ప్రభుత్వంలో. దాంతోపాటు నేను ఖమ్మం జిల్లా నుంచే కాదు, తెలంగాణ రాష్ట్ర నాయ బ్రాహ్మణ సమైక్య సంక్షేమ సేవా సంఘం కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాన్ని కూడా అధ్యక్షుడిగా కొనసాగిస్తున్నాను. నేను ఇప్పుడు ఇస్తారి గారు చెప్పారు ఆ విధంగా కాదు, రాష్ట్రంలో 12 మంది మంత్రుల దగ్గర కూడా నాయ బ్రాహ్మణ సమస్యను తీసుకెళ్లడం జరిగింది. కేవలం ఆగస్టు 15 రోజు ముఖ్యమంత్రి గారికి బహిరంగ సభలో కూడా మా నాయ బ్రాహ్మణులు ఎదుర్కొన్న సమస్యల మీద ప్రతి మండల కేంద్రాలలో కూడా కమ్యూనిటీ హాల్ కావాలని అందరికీ తెలియజేయడం జరిగింది. దాంతోపాటు నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలని మేము రిటర్న్గా 10 మంది మా ఎమ్మెల్యేల దగ్గర నుంచి కూడా రిటర్న్గా వాళ్ళు మాకు లేఖ ఇవ్వడం జరిగింది. నాయ బ్రాహ్మణులకు ఆత్మగౌరవ భవనం అవసరం, వీళ్ళకి కార్పొరేషన్ కాదు ఇవ్వాలి, వీళ్ళకి అవసరం, వీళ్ళు రాజకీయంగా కూడా ఎదగాలి, వీళ్ళని చైతన్యవంతులు చేయాలని మా జిల్లా ఖమ్మం జిల్లా నుంచి వరంగల్ జిల్లా నుంచి కూడా శాసనసభ్యులందరూ కూడా మాకు ఉత్తరాలు ఇచ్చి ముఖ్యమంత్రి గారికి పంపించడం జరిగింది. మా నాయ బ్రాహ్మణుల కుటుంబాలకి తెలంగాణ రాష్ట్రంలో చాలా గర్వంగా మేము ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే 33 జిల్లాల నుంచి ఇద్దరిని నామినేట్ చేశారు నాయ బ్రాహ్మణుల బిడ్డల్ని. మాకే కాదు, ఈ పదవి మీ అందరికీ కూడా వరించే విధంగా మేము పనిచేస్తాం. ఎక్కడ కూడా మిమ్మల్ని తల తాకట్టు పెట్టే విధంగా కాదు, మిమ్మల్ని గౌరవపదంగా ఈ నాయ బ్రాహ్మణుల బిడ్డలు మీకు చాలా గౌరవంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఆసన్నమైందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకు నూతన కమిటీ కూడా మేము ఎల్లవెల్ల అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాం. నా పేరు ఐరిపల్లి వెంకన్న నాయి. మంచిర్యాల జిల్లా నాయ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులుగా 18 మండలాల వారు వచ్చి నన్ను ఎన్నుకున్నందుకు వారికి నాకు కృతజ్ఞతలు. అదేవిధంగా మా ఎవరైతే కమిటీ సభ్యులు ఉంటారో వాళ్ళని మేము కలుపుకొని పోవటానికి ఎప్పుడైనా ముందుంటాము. మా మండలాల ద్వారా ఏదైనా మాకు సమాచారం ఇస్తే దానికి ఏదైనా పరిష్కారము చేయడానికి మేము పోవాలనుకుంటే కంపల్సరీ పోతాము. వాళ్ళు మండలాల ద్వారా కాకుంటే మా దగ్గరికి వచ్చి మాకు చెప్తే మేము కంపల్సరీ వాళ్ళ మండలాలకు పోయి ఏదో సమాచారం ఉన్నా తెలుసుకొని దాన్ని సాల్వ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. నా పేరు జంపాల చంద్రయ్య. తెలంగాణ నాయ బ్రాహ్మణ సేవా సంఘం ఐక్యవేదిక మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శిగా మా యొక్క మంచిర్యాల జిల్లాలోని 18 మండలాల అధ్యక్ష కార్యదర్శులు కలిసి మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నాం కాబట్టి మా యొక్క అందరు సభ్యులు వచ్చి ఇక్కడ ప్రమాణ స్వీకారానికి హాజరైనందుకు వారికి అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా వారికి ఏ ఆపదొచ్చినా ఏదొచ్చినా కూడా మేము అందుబాటులో ఉండి వాళ్లకు న్యాయం చేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన అనుచిత ఆరోపణలను ఖండిస్తూ రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా చెన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ రాజా రమేష్ మాట్లాడుతూ కేంద్రం నుండి తెలంగాణకు నిధులు తీసుకురాని చేతకాని మంత్రి బండి అని హేళన చేశారు. రాష్ట్రాభివృద్ధికి సహకరించాల్సిన దానిపై దృష్టి పెట్టాలని బండికి సూచించారు. వెంటనే సంజయ్ని అరెస్టు చేయకపోతే తెలంగాణలో అడుగడుగునా కేంద్ర మంత్రిని అడ్డుకుంటామని హెచ్చరించారు. ఫిర్యాదు చేసిన వారిలో పట్టణ అధ్యక్షుడు కంబగోని సుదర్శన్ గౌడ్, నాయకులు జాడి శ్రీనివాస్, రామిడి కుమార్, రాజు, స్వరూప, మల్లయ్య, ఓదేలు, మహేష్, తిరుపతి, కుమార్, సతీష్ కుమార్, లక్ష్మీకాంత్, సత్యనారాయణ, క్రాంతి, చంద్రకిరణ్, దినేష్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నత స్థాయిలో ఉండి ఒక హోంశాఖ సహాయ మంత్రి ఉండి అంత అర్థరహితంగా మాట్లాడని నిజంగా మాట్లాడి అది ఏది కూడా ఆధారం లేనటువంటి మాటలు కాబట్టి వాటి మీద నేను కూడా ఒకసారి విచారించి కేసు నమోదు చేయాలని టీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఇష్టానుసారంగా ఆధారాలు లేకుండా మన తెలంగాణ బాపు తెలంగాణ సాధించినటువంటి మన కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం, దాన్ని నిరసిస్తూ కేటీఆర్ అన్న గారి పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలో ఈరోజు బండి సంజయ్ గారి మీద ఫిర్యాదు చేయడం, అదేవిధంగా చెన్నూరులో కూడా బాలకృష్ణ గారి ఆదేశానుసారం ప్రతి మండలాల్లో పోలీస్ స్టేషన్లకి ఎస్హెచ్ఓ గారికి వినతి పత్రం ఇచ్చి బండి సంజయ్ గారి మీద కేసు నమోదు చేసి ఖచ్చితంగా దాన్ని దర్యాప్తు చేసి యాక్షన్ తీసుకోవాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీ చెన్నూరు నియోజకవర్గం కేతన్పల్లి మున్సిపాలిటీ నుండి డిమాండ్ చేస్తాం. ఏదైతే బండి సంజయ్ గారు మీరు జాతీయ పార్టీలో ఉండి మీరు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇద్దరు కూడా ఒక చీకటి ఒప్పందంతో ప్రాంతీయ పార్టీల మనుగడ సాగొద్దని, ప్రాంతీయ పార్టీలు ఎదగొద్దని, మరీ ముఖ్యంగా తెలంగాణలో మీ యొక్క ఆగడాలు ఎక్కడ కూడా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇక్కడ జరుగుతలేవని, కేసీఆర్ గారి పేరు విన్నా, కేసీఆర్ గారి ఫోటో చూసినా, కేసీఆర్ గారిని తలుచుకున్నా మీ వెన్నులో వణుకు పుడుతుందని, కేసీఆర్ గారిని ఎట్లయినా బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని ఈ తెలంగాణలో ఆ పార్టీ లేకుండా చేద్దామని ఒక విచిత్రమైన ఆలోచనతో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు.
కానీ మీకు ఒకటే మాట చెప్తాను, ఈరోజు తెలంగాణ సాధించి మీరు ఈ పదవులు అనుభవిస్తున్నారంటే అది కేవలం కేసీఆర్ గారు పెట్టిన మీకు భిక్ష అని చెప్పి మీరు మర్చిపోవద్దు. ఎన్నో ఏళ్ళుగా ఎంతోమంది వచ్చి తెలంగాణ కోసం పోరాడితే సాధించినటువంటి తెలంగాణను కేసీఆర్ గారు చావు నోట్లో తలబెట్టి మనకు తెలంగాణను సాధించారు. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.